ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నన్ను బలి పశువుని చేశారు, కల్వకుంట్ల కవిత లేఖ సంచలనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ అభియోగంపై అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అయితే అన్నారు. కాసేపటి కవిత పేరిట 4 పేజీలతో ఒక లేఖ అయితే విడుదలైంది. నేను ఈ కేసులో బాధితురాలిని, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం అయితే లేదు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు ఆర్థికంగా ఎలాంటి అక్కడ లబ్ధి నాకైతే చేకూరలేదు. సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్ళుగా కూడా జరిగింది. రాజకీయంగా ఆసక్తికి వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలైతే వ్యవహరిస్తూ ఉన్నారు. నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్స్లో ప్రసారం చేసి నా ప్రైవసీని అయితే దెబ్బతీశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకైతే అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థలు కూడా నా మొబైల్ ఫోన్లన్నీ అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేసినట్లు నాపై తప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నట్లు అయితే అంటున్నారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. చాలామందిని అరెస్ట్ చేశారు. వాంగ్మూలాలు కూడా తరచూ మారుస్తూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకొని కేసును అయితే నడిపిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా నాకు ఈ కేసు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఒక బలిపశువుని చేశారు అని చెప్పేసి ఇవి అంటున్నారన్నమాట. సో మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.